ఆగస్టు 3 ఆదివారం నాడు రాశి ఫలాలు చూద్దాము. మన ఛానల్‌లో చూసేవాళ్ళు ఏ రాశి వాళ్ళు ఉన్నారు? నక్షత్రంతో సహా కింద కామెంట్ చేయండి. ఒకే రాశి, ఒకే నక్షత్రం వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాం. మేషరాశి వారు అన్నింటా పునరాలోచనలు తప్పనిసరిగా చేయండి. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఖర్చులు, శ్రమ ఒకంత ఎక్కువగా ఉంటాయి. అధికారులతో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నిర్లక్ష్యంగా సాగకండి. సాధ్యమైనంత వరకు అనవసర కొనుగోలు చేయకుండా జాగ్రత్త పడండి. వృత్తి వ్యాపారాల్లో ఆశావాహ దృక్పథంతో సాగాలి. సంతానంలో సంయమనాలు అవసరం. వారి కోరికలు తీర్చలేకపోవచ్చు. వృషభ రాశి వారికి ఉత్సాహవంతంగా పనులు చేపట్టుకుంటారు. ఆర్థిక ఆరోగ్యాలు సాధారణంగా ఉంటాయి. కొత్త అగ్రిమెంట్లు, కొత్త సొంత బుద్ధికి ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. సోదర వర్గంతో మాటలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలకి తుది రూపం ఇవ్వగలరు. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు పొందుతారు. వ్యాపారాలకి టూర్ ప్రోగ్రాంలు ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాల్లో బిజీగా ఉంటారు. మిథున రాశి వారి పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. పూర్తయిన అనుకున్నటువంటి పనులు తిరిగి చేయాల్సి రావచ్చు. ఊహించిన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు చేపడతారు. తెలిసిన ప్రయోజనాలు పొందగలరు. సెక్యులేషన్కి దూరంగా ఉండాలి. వ్యాపార వ్యవహారాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి. విదేశీయాన యత్నాలకి ఉపకరించగలవు. కర్కాటక రాశి వారు కొత్త పనులు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేసుకోగలరు. ఆలోచనలకి అమలు చేయగలుగుతారు. ఉద్యోగులకి బాధ్యతల మార్పులు వంటివి ఉంటాయి. నూతన స్నేహితులు ఏర్పడతారు. ఆలయాల సందర్శనాలు సిద్ధిస్తాయి. వ్యాపారులకి లాభాలు అనుకూలిస్తాయి. వాహన గృహ సౌఖ్య ఏర్పాట్లు యత్నిస్తారు. నిరుద్యోగులకి శుభవార్తలు అందుతాయి. సింహరాశి వారు గౌరవం పొందాలంటే భావనలకు దూరంగా ఉంటూ కర్తవ్యాలకు తగినట్టుగా వ్యవహరించాలి. వాహన రిపేర్లు, అనారోగ్య సమస్యలు వంటి వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సర్దుబాట్లు, జాగ్రత్తలు అవసరం. మాట తొందరపాటుతనాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగాల్లో అధికారులతో సంయమనాలు అవసరం. విద్యార్థులకి అనుకూల సమయం. బంధుమిత్రుల సహకారాలు పొందగలరు. సంతానం నుంచి శుభవార్తలు ఉంటాయి. వ్యాపారంలో నూతన ఆలోచనలు అమలు చేయగలరు. వ్యక్తిగత శ్రమ, అనారోగ్యం ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. అధికారులచే గుర్తింపులు పొందుతారు. ఆలోచనలు కలిసి కాంట్రాక్టులు, ఒప్పందాలు చేసుకోగలరు. తులరాశి వారు మానసిక, శారీరక అలసటలు ఉన్న పనులు పూర్తి చేసుకోగలరు. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. నూతన గ్రంథ పఠనములు చేస్తారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. రావాల్సిన పనులు అవుతాయి. అవన్నీ వసూలు అవుతాయి. వ్యక్తిగతంగా ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. స్థిరాస్తుల చేర్పు మార్పులకి ప్రాధాన్యత ఇచ్చుకుంటారు. ప్రభుత్వ తరహా పనులు వేచి ఉండే విధానాలు పాటించాలి. వృశ్చిక రాశి వారు ఆరోగ్య చికాకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రమ పెరుగుతుంది. సోదర మిత్రవర్గంతో ఉత్సాహకాలు పంచుకుంటారు. క్రయ విక్రయాల విషయంలో జాగ్రత్తలు అవసరం. వ్యాపారాల చెల్లింపులకి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. ఇతరుల మీ ఆంతరంగిక విషయాలకు దూరంగా ఉంచండి. కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. గౌరవాలు ఆశించి భంగపడకండి. ధనుసు రాశి వారు చేపట్టిన పనులకి ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగగలరు. విద్యార్థులకి శుభవార్తలు అందే పరిస్థితి ఉంది. వ్యాపార లావాదేవీలు మిశ్రమంగా ఉంటాయి. రాశికి అదనపు ఆదాయాలు ఉంటాయి. సమస్యలు అర్థం చేసుకునే ప్రయత్నాలు సాగుతారు. అధికార సహకారాలు పొందగలరు. స్పెక్యులేషన్స్, ఆర్థిక వ్యవహారాలకి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ తరహా వ్యవహారాలు పూర్తి చేసుకుంటారు. కోర్టు కేసులన్నీ పరిష్కారం అయిపోతాయి. కుంభరాశి వారు చేపట్టినటువంటి పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. గత సమస్యలను పరిష్కారాలు వెతుకుతారు. ఆదాయం, అవసరాలు సమర్థవంతంగా ఉంటాయి. ఊహించని ఒత్తిడి వచ్చిన ఆత్మవిశ్వాసంతో అధిగమించగలరు. మీనరాశి వారి కొంత నిరుత్సాహం, కొంత ఉత్సాహంతో సాగుతుంది. శ్రమ ఎక్కువగా, ఫలితం తక్కువగా ఉంటుంది. ఉద్యోగాల చికాకులు, ఇంట బయట విమర్శలు పెరుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగి చెల్లింపులు చేయలేకపోతారు. చేపట్టిన ప్రయాణాలు సౌకర్యవంతంగా సాగుతాయి. మరిన్ని ప్రయోజనాల కోసం ఈశ్వర ఆధారం తప్పకుండా చేయండి.